అమ్మకు నేనంటే చాలా ఇష్టం. 8 మంది బిడ్డలమైనా పెద్ద కుమారుడిని నేనైనా 7 మీద చూపించిన ప్రేమ అంతా నా ఒకడి మీద చూపించాను. ఎందుకో తెలియదు మరి. 8 మందికి 8 గిన్నెల్లో పెరుగు తోడుపెట్టేది. మేకడ కోసం దెబ్బలాడేవాళ్ళం మేము చిన్నప్పుడు. మేకడ అందరికి వేయలేక ఎవడి మేకడ ఆడికి వేసి 8 గిన్నెలు పెట్టేది. నాకు పెద్ద గిన్నె పెట్టేది. నాకు ఒక్కడికి కాఫీ ఇచ్చేది. అన్నయ్య కాఫీ ఇచ్చావు, మాకు ఇయ్యి అంటే అన్నయ్య 6వ క్లాసులో చేరాడు రా అని చెబుదాయిస్తుంటే కూడా మేము 5వ క్లాసులోకి వచ్చాం కదా. నేను చెప్పాను, ఈసారి కాఫీ కావాల్సినప్పుడు కాఫీ అనకరా, వాళ్ళకి అర్థమైపోతుంది. అమ్మా COFFE అని చెప్పరా. చెబుతా 2-3 సార్లు అలా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి అది కూడా అర్థమైపోయింది. అందరి విషయం ప్రార్థించింది, తండ్రి కోసం ప్రార్థించింది. ఆమె ప్రార్థన మా నాన్నను మార్చింది. తండ్రికి చెప్పకుండా మమ్మల్ని ఏం చేయనిచ్చేది కాదు, నాన్న దగ్గర దాచేది కాదు. నాన్న మాట విను అని చెప్పేది అమ్మ. మా తల్లి ఏం ఓపిక, ఏం ఓర్పు.